బ్లౌజ్ జాయింట్ ఫిట్టింగ్ అయితే చూపిస్తున్నాం అనమాట. అది ఎలా చేసుకోవాలనేది మనకైతే ఇక్కడ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా రానప్పటికీ ఎలా తీసుకోవాలో నేను ఈరోజు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్గా ఉంది అన్నట్లయితే మనమైతే ఫుల్ వీడియో చూడండి. ఇదైతే మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్నైతే ఫుల్ లెంత్గా మన మెజర్మెంట్తో పాటు చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 31 ఉందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా ఫుల్ మొత్తం చూసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు 13.5 ఉంది. అది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇలా చేసి మళ్ళీ ఇక్కడ సగానికి అయితే చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ మనకి 17.5 పైన ఒక లైన్ వచ్చిందండి. దాన్ని ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడికి కరెక్ట్ మార్జిన్ ఇక్కడ వరకు మనం ఇలా వేసుకోవాలి. ఇక్కడ నొక్కోవాలి. చూడండి, ఇక్కడైతే మనం కాజా పట్టిని మనమైతే లైన్ తీసేసాం అనమాట. ఇలా అయితే 1 లైన్ని ఉంచేసి మనమైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇదైతే మనకి సైడ్ బ్యాగ్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సేమ్ ఒక లైన్ అనమాట. ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 చోట్ల వేసుకోవాలి. 2 కరెక్ట్ ప్లేస్లో వచ్చేలాగా మనం ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఒకేసారి మనకి స్టిచ్చెస్ అనేవి ఒకటి పైన ఒకటి రాకుండా నీట్గా చక్కగా అయితే మనకు వస్తాయన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇక్కడైతే మనకి స్లీవ్ లెంత్ ఫుల్ లూజ్ అయితే మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్ మనకైతే ఇక్కడైతే 6 ఉంది. ఇక్కడికైతే ఆల్రెడీ మనం మార్చింగ్ చేసేసాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా అయితే తీసుకోవాలి. ఇక్కడైతే మనకి కరెక్ట్గా ఇలా చేసుకోవాలి. ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అయితే స్టిచ్చెస్ వేస్తే ఇలా స్ట్రేట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే లైన్స్ అయితే ఇలా వేసేసామన్నమాట. మనమైతే మార్చింగ్ తీసుకొని కరెక్ట్గా వేసామనుకోండి, ఇలా అయితే మనకి ఒక కుట్టు పైన ఇంకొక కుట్టు రాకుండా ఇలా అయితే స్ట్రేట్గా అయితే మనకి వస్తాయండి. అప్పుడు మనం వాళ్ళకి కొద్దిగా మనకి టైట్ అయినా లూజ్ అయినా ఒక స్టిచ్ అయితే ఉప్పేసుకున్నారనుకోండి, సీదా అయితే మనం స్టిచ్ అయితే పాయింట్ కూడా చూడండి చాలా స్లీవ్స్ అయితే మనకి నీట్గా అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇలా అయితే ప్లస్ పాయింట్లు మనకి ఇక్కడ ఉందా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు లైక్